రవి బసూర్ గారు కాకుండా మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? తమన్ గారికి నేను పాడడం జరిగింది ముందు. ఓకే. టమ్ టమ్ సాంగ్ ఎనిమీ నుంచి నేను మా సిస్టర్ కలిసి పాడాం, సాహితీ చాగంటి. ఓకే. సో ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది తెలుగులోను అండ్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ ఆ సాంగ్. అది తెలుగులో నేను మా సిస్టర్ పాడామన్నమాట. ఓకే. ఒక 2 లైన్స్ పాడతారా? మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టమ్ టమ్ మధ్యలో టమ్ టమ్, సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ టమ్ అక్షత టమ్ టమ్, పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే, అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టమ్ టమ్ అంతరం టమ్ టమ్, మౌన వీణల మంగళం టమ్ టమ్, ఢోలు టమ్ టమ్ ఢోలక్ టమ్ టమ్, డోలలుపిన వేడుక టమ్ టమ్. వావ్! అసల మనం రీల్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా కానీ అందరూ ఈ టమ్ టమ్ సాంగ్‌కి రీల్స్ చేయని వాళ్ళు అసలు ఎవ్వరు లేరు ఫీమేల్స్. అలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది సాంగ్. ఈ టమ్ టమ్ సాంగ్ గూడా. ఆ రీల్స్ అవి చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే సడన్గా యాక్చువల్లీ కొన్ని పెద్ద సాంగ్స్ పెద్ద మూవీస్కి పాడడం జరిగింది. సో అంతకుముందు వరకు రికగ్నైజ్ చేసేలాగే పాటలు మంచి మంచి వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం ఇంకా చాలా పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్, పెద్ద ప్రొడక్షన్స్లో పాడడం జరిగింది. సో అలాంటి వాటి వల్ల రికగ్నిషన్ ఎక్కువ పెరిగింది. చాలామంది గుర్తుపడుతున్నారు, చాలామంది మీ పాట చాలా బాగుంటుందని ఆల్ ఓవర్ వరల్డ్ చాలా ప్లేసెస్ నుంచి మెసేజెస్ పెడుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పాట ద్వారా కొంతమంది గుర్తుపడుతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి. ఓకే. ఇలాంటి పాటలు పాడడం వల్ల. ఓకే. సో హరిణి గారు విషయం తీసుకుంటే మీరు ఏదైనా ఒక సాంగ్ పాడితే ఆ లిరిక్స్ కరెక్ట్‌గా యాప్ట్ అయిపోతాయని ఇందాక చెప్పాను, మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. అంటే అది ఆ ఫీల్‌తో పాడడమే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిరిక్స్ అందరికీ అలా సెట్ అవ్వవు. బట్ మిగతా సింగర్స్‌తో కంపేర్ చేస్తే అది మీరు ఓన్ చేసుకొని మీకోసమే పాడారేమో, ఆ పాట మీరు పాడితే బాగుంటుందేమో అనిపించేలా ఉంటాయి. సో కొంతమందికి అది సెట్ కాదు. సో వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను కంపేర్ చేసుకోను, కానీ నాకు ఏదైనా పాట నాకు వచ్చింది అంటే అది నేను 100% ఇవ్వడానికి, అది ఇప్పుడు 4 సార్లు కాదు 10-20 టైమ్స్ పాడడానికన్నా నేను రెడీగా ఉంటాను. అది ఎన్ని చేంజెస్ చెప్తే అన్ని చేంజెస్, నా పాట ఓకే అవ్వాలి డెఫినెట్గా. నేను వాళ్ళు ఎన్నిసార్లు కరెక్షన్స్ చెప్పినా అది పాడి పంపిస్తాను. వాళ్ళకి కావాల్సినట్టుగా పాడాలనేది మెయిన్ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటాను. సో ఏ సాంగ్ వచ్చినా కూడా సో పాడాలి, 100% ఇవ్వాలి. ఎంత కష్టమైన పాట అయినా కూడా నేను అది అటెంప్ట్ అన్నా చేయాలి అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకుంటా. ఏదైనా సాంగ్ వచ్చిందంటే అది ఆపర్చునిటీ, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దీన్ని కంపల్సరీ నీట్గా పాడి పెట్టాలి అని చెప్పేసి ఒకటి ఎప్పుడు అనుకుంటాను. సో ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా వేసినా వేయకపోయినా కూడా నా పాట నాలా సౌండ్ అవ్వాలి, రియల్గా ఉండాలి అనేది ఒక ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే. సో అది ఎప్పుడు ఫాలో అవుతాను. సో దానికోసం నేను రికార్డ్ చేసి పంపించే సాంగ్స్ కూడా నార్మల్లీ బయట రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు 1/2 అవర్ to 1 అవర్లో అయిపోతుంది పాట పాడినప్పుడు నేను. కానీ ఇంట్లో చేసినప్పుడు మాత్రం నేను చాలా శ్రద్ధగా దాని దగ్గర కూర్చొని ఒక 1.5 hour 2 hours స్పెండ్ చేసి నీట్గా పాడి పంపిస్తూ ఉంటాను. సో అది మేబీ అది క్లిక్ అవుతుందేమో తెలియదు. పాట మాత్రం చాలా శ్రద్ధగా పాడతాను.